వాదనలు మీరు వినడం జరిగింది. ఈ 3 పార్టీల వాదనల్లో నిజంగా రైతులకు ప్రయోజనం జరిగే రకంగా ఉందా, లేదంటే రాజకీయ ప్రయోజనం ఉందా? మ్యూట్ లో ఉన్నారండి వివిరావు గారు. హలో, యా చెప్పండి. హలో, వినబడుతుందండి? చెప్పండి. పూర్తిగా రాజకీయ ప్రయోజనానికి పరిమితమైందని చెప్పడంలో ఎవరికి ఏమి సందేహం లేదు. ఇందులో నేను ఈ రోజు సగటు ఒక రైతు యొక్క సంక్షేమం అనేది ఏ రకంగా ఉండాలి, ఆ సగటు రైతు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన విధానము, దానికి సంబంధించిన బడ్జెట్స్, దానికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. ఏం జరుగుతుందంటే ముఖస్తుతిగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చేటువంటి ఓ పక్కన నోట్లో పిపర్మెంట్ పొట్టలో నుంచి పేగులు లాగినట్టుందండి రైతుల పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చేది ఏంటండి? ఇవాళ ఓ పక్కన మీరు ఇచ్చే ఈ అరకొర హామీలతో పాటు వాళ్ళని మభ్యపెట్టడంతో పాటు మీరు చేసేది ఏంది? ఈ పక్కన ఇస్తూ ఈ పక్కన లిక్కర్ ద్వారా మొత్తం వాళ్ళ యొక్క శక్తిని గుంజేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ సంక్షేమం అనేది గాలికి వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. మీకు ఏం కావాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డబ్బు మళ్ళీ లిక్కర్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ లోకి తీసుకొని గవర్నమెంట్ నడుపుకునేటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు నడుపుకోవడం ఎందుకు? మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా ఒక బ్యాన్ చేయండి, మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే బ్యాన్ చేసి, నిజంగా రైతు మీద ప్రేమ ఉంటే మొత్తం లిక్కర్ బ్యాన్ లేకపోతే లిక్కర్ ని కొంత పరిమితికి తీసుకొచ్చి పూర్తిగా దాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి రైతు సంక్షేమం, ఆయన యొక్క ఆరోగ్యంతో పాటు ఆయన యొక్క ఆదాయాన్ని పెంచి మరి కుటుంబాలలో సంతోషం నింపే ప్రయత్నం జరగాలి తప్పితే ఊరికే ఎవరికి దోషింది వాళ్ళు నన్ను చూడు, నా పటాసోపం చూడు, నా అందం చూడు అని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఒక పోటీతత్వం పెట్టి ఆయన మీద కోపం కొద్ది ఈయన మీద ఎన్నుకోండి, ఒకరి మీద ద్వేషం కొద్ది ఇంకోరిని ఎన్నుకునే పిచ్చి రాజకీయాలకి మనం పరిమితం చేస్తున్నారు రైతులను తప్పితే మనం ఏం చేస్తాం? అందరం కలిసి ఎట్లా చేద్దాం? అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అపోజిషన్ పార్టీ కూర్చొని అసలు రైతు సంక్షేమానికి ఏం కావాలి అనేటువంటి భావన లేదు. నేను ఎంతసేపు ఒకరిని కాలువడు గుంజాలి, ఒకరి మీద ద్వేషం కొద్ది ఇంకొకరిని ఎన్నుకోవాలనేటువంటి ఒక దుర్మార్గ రాజకీయాలకి ఇవాళ రైతులను మరొకసారి సమాయత్తం చేయడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఓకే అండి, సతీష్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. అదండి, ఇప్పుడు 2 ఎకరాలకు ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి ఎప్పుడు మీరు రైతు బంధు చేస్తారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రజలందరూ అడుగుతున్నారు, రైతాంగం అడుగుతుంది, తెలియాల్సిన అవసరం ఉంది. పొద్దున్నైతే అయితే కేసీఆర్ గారిని తిట్టడం కాకుండా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. సబర్ణ వర్గాలకు ఇప్పుడు అందరికి కూడా ఉద్యోగాల కోసం పాపం పిల్లలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. అవన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఓకే అండి, వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఒక్కటి మేడం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 3 రోజుల నితిన్ నబీన్ గారి పర్యటనలో ఏంటంటే ఏ మేనిఫెస్టో అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసి ఓట్లు తీసుకుని సీట్లు కూర్చొని అధికారాన్ని చెలాయిస్తున్నారో వాటిని అమలు చేసేటువంటి దాని మీద ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతి లోపల మేము ఒత్తిడి తీసుకొస్తాము. భవిష్యత్తులో మా ఉద్యమాలు అనేటువంటిది యూరియా యాప్ తీసేసే దిశ కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా పనిచేయాలి. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, శ్రీనివాసరావు గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. రైతులకు ఇది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రైతులకు ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు ప్రతిపక్షాలు విమర్శలు చేసినా వారు చేయకపోయినా ప్రజల యొక్క సంక్షేమం కోసమే కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 9 రోజుల్లో పూర్తిగా ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డాష్ మీదనే ప్రకటించారు. చూద్దాం, మీరు అన్నట్లు నిజంగానే 9 రోజుల్లో 9,000 కోట్లు పడితే రైతులే హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదలకు ముందు వివాదాలే కనిపించాయి, ఆ విడుదల తర్వాత కూడా వివాదాలే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మరి చూడాలి ఈ 9 రోజుల్లో నిజంగానే జమ అవుతుందా, లేదంటే మళ్ళీ ఇంకా కొత్త వివాదానికి దారితీస్తుందో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.